హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి చూద్దాం. ఇవాళ చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పాలిటీ పరంగా కావచ్చు, ఎన్వైరన్మెంట్ పరంగా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. చివరి వరకు చూడండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పరంగా ఇటువంటి టాపిక్స్ బాగా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఇవాళ వచ్చేసి మనకి 13th ఏప్రిల్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి నేషనల్ పార్టీ స్టేటస్ టు ఆమ్ ఆద్మీ పార్టీ. సో మామూలుగా ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ స్టేటస్ కది క్వాలిఫై అయిందని చెప్పేసి వాళ్ళు పంజాబ్లో ఎలక్షన్ గెలిచిన తర్వాత చెప్పారనమాట. అంటే ఒక పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ కావడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలో అవి ఆమ్ ఆద్మీ పార్టీ సంపాదించిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అఫీషియల్గా అది నేషనల్ పార్టీ అయితే అయిందనమాట, జాతీయ పార్టీ అయింది. సో నేషనల్ పార్టీ స్టేటస్ అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, సో ఎలక్షన్ కమిషన్ గ్రాంట్స్ నేషనల్ పార్టీ స్టేటస్ ది ఆమ్ ఆద్మీ పార్టీ. సో కేజ్రీవాల్ ఉండగా ఢిల్లీ సీఎం, ఆయనకి సంబంధించిన పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఢిల్లీలో గెలుస్తున్నారు, అలానే పంజాబ్లో కూడా గెలుస్తున్నారు కాబట్టి. సో చూడండి, ద ఎలక్షన్ కమిషన్ యాజ్ రికగ్నైజ్డ్ ది ఆమ్ ఆద్మీ పార్టీ యాజ్ ది నేషనల్ పార్టీగా గుర్తించారు ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా. సో విత్ డ్రా నేషనల్ పార్టీ స్టేటస్ టు ది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ మూడు పార్టీలకు అయితే నేషనల్ పార్టీ స్టేటస్ కోల్పోయిందనమాట. సో కోల్పోయింది ఎవరెవరు? ఎన్సీపీ, సో శరద్ పవార్ ఉన్నారు కదా, ఆయన పార్టీ ఒకటి. తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, సో మమతా బెనర్జీ ఉన్నారు కదా వెస్ట్ బెంగాల్లో, ఆమెకు సంబంధించిన పార్టీ. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ. ఈ మూడు కోల్పోయినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే సో రికగ్నైజ్ అయిందనమాట. సో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది రికగ్నైజ్డ్. ఇది లాస్ట్ అనమాట, ఇది విత్డ్రా అయిపోయింది. అంటే ఈ మూడు పార్టీలు ఆ స్టేటస్ని పోగొట్టుకున్నాయి. జాతీయ పార్టీకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అనేవి వీటి దగ్గర లేవనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి క్లారిటీగా, మర్చిపోవద్దు. సో ఏ పార్టీస్ అంటే ఎన్సీపీ, ఏఈ, టీసీ ఒకటి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, సిపిఎం కాదు సిపిఐ ఇక్కడ, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ మూడైతే పోగొట్టుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది సంపాదించింది అనమాట జాతీయ పార్టీ స్టేటస్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన డేటా చూద్దాం కొంచెం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి. సో మన దేశంలో మొత్తం వచ్చేసి 6 ఉన్నాయి అనమాట. జాతీయ పార్టీలు మొత్తం 6 ఉన్నాయి. ఇంతకుముందు 9 ఉండేవి. సో 8 వరకు ఉండేవి. ఆమ్ ఆద్మీ పార్టీ లేనప్పుడు 8 ఉండేవి. అంటే ఆ 3 ఉండేవి ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ లేదు కాబట్టి 8 ఉండేవి. ఇప్పుడు ఆ 3 కోల్పోయినాయి, 5 అయినవి. దీనికి ప్లస్ 5 ఉండేవి. సో ఆ 3 కోల్పోయినాయి కాబట్టి ప్లస్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి జాయిన్ అయిపోయింది కాబట్టి 5 + 1 6 అయితే అయ్యాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఏ పార్టీస్ అంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మీకు తెలుసు కదా, బీఎస్పీ. సో ఇది ఒకటి. తర్వాత భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇప్పుడు రూలింగ్లో ఉంది. నెక్స్ట్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఉంది, ఎన్పీపీ ఉంది కదా, ఈ పార్టీ కూడా దీనికి కూడా జాతీయ హోదా ఉందన్నమాట. సో జాతీయ స్టేటస్, జాతీయ పార్టీ ఇది కూడా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, ఇది సిపిఎం అనమాట. సో సిపిఐకి సంబంధించిన సిపిఎం ఇది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, సిపిఐకి జాతీయ హోదా పోగొట్టుకున్నది ఆ జాతీయ పార్టీ స్టేటస్. ఇది వచ్చేసి ఇక్కడ సిపిఎంకి అయితే ఉందన్నమాట, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్కి. తర్వాత కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలుసు కదా మీకు, ఐఎన్సీ రాహుల్ గాంధీకి సంబంధించి. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు కేజ్రీవాల్ది. ఈ 6 పార్టీలు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో మొత్తం 6 పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీ హోదా ఉంది. సో జాతీయ పార్టీ ఉండడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ర్యాలీస్ కావచ్చు కొన్ని ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ది, వీళ్ళకి ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. తర్వాత ఆల్ ఇండియా రేడియోస్లో కొన్ని ఛానల్స్లో వాళ్ళకి ఎక్కువగా ప్రమోషన్ చేసుకునే విధంగా కూడా ఉంటుందన్నమాట. సో ఇట్లా ఒక ప్రాంతీయ పార్టీ, ఒక రీజనల్ పార్టీ. సో ఎప్పుడైనా సరే ఒక రీజనల్కి సంబంధించిన పార్టీ ఒక నేషనల్ పార్టీగా ఎదగాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలనేది మనకి పాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నేను ఏదైనా టాపిక్ తీసుకున్నప్పుడు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా. ప్రతి పాయింట్ హిస్టరీకి సంబంధించి కావచ్చు, దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పాయింట్ నీట్గా రాసుకోండి. ఎందుకంటే మీరు ఒక టాపిక్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ టాపిక్ నుంచి ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు 360 degrees ఆస్పెక్ట్స్లో నేను కవర్ చేస్తాను కాబట్టి మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేసే ఎబిలిటీని అయితే క్రియేట్ చేస్తాను. సో తర్వాత దీనికి సంబంధించి చూద్దాం. ఒక పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ రావాలంటే ఏం చేయాలంటే, అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్, మన ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఎనీ ఆఫ్ దీస్ 3 కండిషన్స్ నీడ్ టు మీట్ ఇఫ్ పార్టీ టు బి కాల్డ్ ఏ నేషనల్ పార్టీ. సో ఎనీ ఆఫ్ దీస్ 3 కండిషన్స్, ఇక్కడ చెప్పినటువంటి 3 కండిషన్స్లో ఏదైనా ఫాలో అయితే ఖచ్చితంగా ఆ పార్టీ వచ్చేసి నేషనల్ పార్టీ అవుతుంది. ఏ పార్టీ అయినా సరే జాతీయ పార్టీ నేషనల్ పార్టీ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, పార్టీస్ క్యాండిడేట్ ఏ మినిమమ్ ఆఫ్ 4 states మస్ట్ గెట్ ది 6% ఆఫ్ ది టోటల్ ఓట్స్ పోల్డ్ ఇన్ ది ఈచ్ దోస్ స్టేట్స్ ఇన్ ది లాస్ట్ నేషనల్ ఎలక్షన్. సో మామూలుగా ఎలక్షన్ జరుగుతాయి కదా మనకి, లాస్ట్ జరిగిన ఎలక్షన్స్లో వాళ్ళు మినిమం వచ్చేసి 4 రాష్ట్రాల్లో 4 స్టేట్స్లో, సో 4 స్టేట్స్లో వచ్చేసి 6% ఓట్స్ అనేది గెయిన్ చేసుకోవాలి. 6% ఆఫ్ ఓట్స్ అనేది గెయిన్ చేసుకుంటే ఆ పార్టీ అనేది నేషనల్ పార్టీ అయితే అవుతుందన్నమాట. సో 4 స్టేట్స్లో మినిమం వచ్చేసి 4 స్టేట్స్లో. ఇన్ అడిషన్ టు దిస్, దీనికి అడిషన్గా ఇట్ షుడ్ బి హ్యావ్ ఓన్ 4 seats ఇన్ ది లోక్సభ. సో దీనికి అడిషన్గా వచ్చేసి 4 సీట్లు లోక్సభలో గెలుచుండాలన్నమాట. 4 లోక్సభ సీట్స్ కూడా గెలుచుండాలి.
సో 4 లోక్సభ సీట్స్ కూడా గెలుచుంటారు. ఇటువంటి కేటగిరీ ఉంటే ఖచ్చితంగా అది వచ్చేసి ఆ పార్టీ జాతీయ పార్టీ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఈ పాయింట్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం, ఇంకా దీనికి సంబంధించి ఏమి ఇచ్చారో ఇక్కడ చూడండి. ఏ పార్టీ షుడ్ విన్ ఏ మినిమమ్ ఆఫ్ 2% ఆఫ్ ది టోటల్ సీట్స్ ఇన్ లోక్సభ. ద పార్టీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ ఎలక్టెడ్ ఫ్రమ్ ది నాట్ లెస్ దాన్ 3 స్టేట్స్. ఇక్కడ చూడండి ఈ కండిషన్ ఏం చెప్పారంటే లోక్సభ సీట్స్ ఉంటాయి కదా, మొత్తం లోక్సభ సీట్స్లో 2% ఆఫ్ ది లోక్సభ సీట్స్ అనమాట. 2% ఆఫ్ ది లోక్సభ సీట్స్ అనేది గెలిచి ఉండాలి. ప్లస్ అదే పార్టీకి సంబంధించి షుడ్ హ్యావ్ ఎలక్టెడ్ ఎట్లీస్ట్ నాట్ లెస్ దాన్ 3 స్టేట్స్ అనమాట. సో 3 స్టేట్ల కంటే తక్కువ ఉండకూడదు. సో 3 స్టేట్ల కంటే ఎక్కువ ఉండాలి. 3 స్టేట్స్ కంటే ఎక్కువలో 2% ఆఫ్ లోక్సభ సీట్స్ గెలిచి ఉంటే ఆ పార్టీ జాతీయ పార్టీ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే మొత్తం లోక్సభ సీట్స్లో మొత్తం లోక్సభ మనకి 545 వరకు జరుగుతాయి కదా. సో అట్లా దాంట్లో 2% ఆఫ్ లోక్సభ సీట్స్ 3 రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల్లో గెలిచి ఉండాలి. సో ఇట్లా 3 కంటే తక్కువ కాకుండా 3 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గెలిచి ఉంటే ఆ పార్టీకి జాతీయ హోదా ఇస్తారనమాట. సో తర్వాత ఏ పార్టీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ స్టేట్ పార్టీ ఇన్ ది అట్లీస్ట్ 4 స్టేట్స్. ఇది లేదా ఈ కండిషన్ అయినా ఫాలో అయి ఉండాలి. 4 స్టేట్స్లో ఈ పార్టీ రికగ్నైజ్ అయి ఉండాలి. సో రికగ్నైజ్డ్ అంటే అర్థం ఏంటి? 6% ఆఫ్ ఓట్స్ వచ్చి ఉండాలి. దానికి 4 రాష్ట్రాల్లో 6% ఆఫ్ ఓట్స్ అనేది వచ్చి రికగ్నైజ్డ్ అయ్యి ఉంటే ఆ పార్టీకి నేషనల్ పార్టీ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ వేరు. రిజిస్టర్డ్ ఒకటి, రికగ్నైజ్డ్. సో రిజిస్టర్డ్ అంటే మనం కూడా పార్టీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక పార్టీని పెట్టి స్థాపించిన తర్వాత రిజిస్టర్ చేసుకుంటారు కదా, అదనమాట. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి సింబల్ ఇవన్నీ ఇస్తారు. రికగ్నైజ్డ్ అంటే పార్టీ ఆఫ్టర్ గెట్టింగ్ 6% ఆఫ్ ఓట్స్. సో ఆ స్టేట్స్లో 6% ఆఫ్ ఓట్స్ వచ్చిన తర్వాత ఆ పార్టీని రికగ్నైజ్డ్ అయితే చేస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్డ్ అంటే మనం కూడా చేయొచ్చు, పార్టీ రిజిస్టర్ చేయొచ్చు, పార్టీ స్థాపించుకొని రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్లో. కానీ రికగ్నైజ్డ్ అంటే ఖచ్చితంగా వాళ్ళు 6% ఆఫ్ ఓట్స్ అయితే గెయిన్ చేసి ఉండాలి. ఇక్కడ ఏం చెప్పారు? ఇదనమాట రికగ్నైజ్డ్. ఖచ్చితంగా 4 రాష్ట్రాల్లో అట్లీస్ట్ 4 స్టేట్స్లో స్టేట్ పార్టీ అయి ఉండాలి. స్టేట్ పార్టీ అయి ఉండాలంటే ఖచ్చితంగా 6% ఆఫ్ ఓట్స్ అనేది వచ్చి ఉండాలన్నమాట. 6% ఆఫ్ ఓట్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా అది స్టేట్ పార్టీ అయితే అయి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా. సో ఇది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ కమిషన్ పరంగా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒకదాన్ని తీసుకొచ్చారు ఇండియన్ గవర్నమెంట్. సో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు ఏంటో ఇది చూద్దాం. ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్, మనకి ఆర్గనైజేషన్ ఉంది కదా ఇది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ హ్యాస్ ఎన్విసేజ్డ్ ఏ స్పెషల్ ప్రాజెక్ట్ కాల్డ్ ది లాంగ్వేజ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్. ఒక స్పెషల్ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే లాంగ్వేజ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్. దీంట్లో అర్థమైపోతుంది మనకి లాంగ్వేజ్కి సంబంధించింది, కల్చర్కి సంబంధించింది అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఐసీసీఆర్ విల్ క్రియేట్ ఏ పూల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ది 10 లాంగ్వేజెస్ ఫర్ ది సమ్ నైబర్హుడ్ కంట్రీస్ అండ్ అదర్స్ హూ షేర్డ్ కల్చరల్ హెరిటేజ్ విత్ ఇన్ ఇండియా. సో ఇక్కడ చూడండి, దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మన ఇండియా చుట్టూ, సో ఇప్పుడు ఇండియా ఉంది, సో ఇండియా చుట్టూ ఉన్న దేశాలు ఉంటాయి కదా, సో ఇండియా చుట్టూ ఉన్న దేశాల నుంచి మొత్తం 10 లాంగ్వేజ్ సంబంధించిన దేశాల నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకుంటా. అంటే మొత్తము ఆ లాంగ్వేజ్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని ఒక 10 మెంబర్స్ని తీసుకుంటారు అనమాట. అందరినీ గ్యాదర్ చేస్తారు. సో గ్యాదర్ చేసి ఆ కంట్రీకి సంబంధించిన లాంగ్వేజ్ పరంగా కావచ్చు, కల్చర్ పరంగా దాన్ని పెంపొందించుకోవడం అనమాట, అభివృద్ధి చెందే విధంగా చేయడం. సో ఇండియా ప్లాన్ టు ఎక్స్టెండ్ ఇట్స్ కల్చరల్ ఫుట్ ప్రింట్ ఇన్ ది నేషన్స్ విత్ హూమ్ హ్యాస్ హిస్టారికల్ టైస్ ఇంక్లూడింగ్ ది దోజ్ ఇన్ ఇట్స్ ఇమీడియట్ నైబర్హుడ్. అంటే ఇండియాకి ఇమీడియట్గా నైబర్హుడ్ ఉంటాయి కదా, సో మనకి భూటాను, నేపాల్, పాకిస్తాను, బంగ్లాదేశ్, మయన్మార్ ఇవన్నీ కూడా మనకి ఇమీడియట్గా ఉంటాయి, టిబెట్ కావచ్చు, ఇవన్నీ చైనా. కాబట్టి ఆ లాంగ్వేజ్లో మనం ఎక్స్పర్ట్ అయితే మనకి ఆ దేశాలతో సత్సంబంధాలు ఉంటాయి, సో దగ్గరగా రిలేషన్ ఉంటుంది, వాటితో మనం టైస్ కూడా పెంచుకోవచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ని అయితే ఇండియా అనేది తీసుకొచ్చిందనమాట. దీంట్లో ఏం చేస్తారంటే మొత్తం 10 లాంగ్వేజ్ సంబంధించి 10 ఎక్స్పర్ట్స్ని తీసుకుంటారు, ఆ లాంగ్వేజ్కి సంబంధించి బాగా తెలిసిన 10 ఎక్స్పర్ట్స్ని. సో తర్వాత ఇందులో ఏ కంట్రీస్ ఉన్నాయంటే మేజర్గా సో మయన్మారు, శ్రీలంక, ఉజ్బెకిస్తాను, ఇండోనేషియా ఫెసిలిటేట్ బెటర్ టు పీపుల్ ఎక్స్చేంజ్ అనమాట. ప్రజెంట్ ఈ దేశాలను అయితే ఈ లాంగ్వేజ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్లో తీసుకున్నారన్నమాట. ప్రజెంట్ ఈ కంట్రీస్ తీసుకున్నారు, మయన్మారు, శ్రీలంక, ఉజ్బెకిస్తాను, ఇండోనేషియా. సో తర్వాత లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా కంట్రీస్ అనమాట. ఇక్కడ చెప్పినవన్నీ కూడా కంట్రీస్. సో ఇవన్నీ కూడా కంట్రీస్. సో కంట్రీస్ ఇవన్నీ వచ్చేసి లాంగ్వేజెస్. ఏంటంటే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాను, భూటాను. సో గోటి అంటే టిబెట్లో మాట్లాడతారు ఈ లాంగ్వేజ్. బర్మీస్ అంటే మీకు మయన్మారు, కేమరు, ఇవన్నీ కూడా కేమర్ వచ్చి కాంబోడియాలో మాట్లాడతారు. బర్మీస్ అంటే మీకు బర్మా అనమాట, మయన్మారు. థాయ్ అంటే థాయిలాండ్, సింహలీస్ అంటే
ఇక్కడ శ్రీలంక. సో బహాసా అంటే స్పోక్ ఇండోనేషియా, మలేషియా ఈ దేశాల్లో మాట్లాడతారనమాట. సో ఈ విధంగా ఈ కంట్రీస్ ఈ లాంగ్వేజ్తో ఎక్స్పర్ట్స్ని తీసుకొని, అంతే కదా ఇప్పుడు బాగా లాంగ్వేజ్ తెలిసిన ఎక్స్పర్ట్స్ని తీసుకున్నారనుకోండి, అతని ద్వారా మిగతా వాళ్ళు కూడా లాంగ్వేజ్ నేర్చుకుంటారు, ఆ దేశానికి సంబంధించిన కల్చర్ నేర్చుకుంటారు. ఇప్పుడు మన ఇండియా నుంచి ఎవరైనా ఐఎఫ్ఎస్గా వెళ్ళారు ఆ కంట్రీకి, ఆ లాంగ్వేజ్ బాగా తెలిసి ఆ కల్చర్ బాగా తెలిస్తే అతను చేసేటటువంటి మంచి మంచి కార్యక్రమాల వల్ల ఇండియాకి ఆ దేశానికి మధ్య సంబంధాలు ఉంటాయి కదా, మంచి సత్సంబంధాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఇండియన్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఐఎంఎస్ ప్రిడిక్షన్స్ ఫర్ మాన్సూన్. సో ఐఎండి ఉంది కదా, ఇండియన్ మెటోలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇండియన్ మెటోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రిడిక్టెడ్ ఏ బోర్డర్ లైన్ లెవెల్ నార్మల్ సమ్మర్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఇన్ దిస్ ఇయర్. సో ఇక్కడ చూడండి సమ్మర్ మాన్సూన్ రెయిన్ఫాల్ మనకి మాన్సూన్ అనేది మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఒకటి ఉంటుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు. సో దీన్ని తెలుగులో వచ్చేసి నైరుతి. సో నైరుతి ఋతుపవనాలు. ఇంకోటి వచ్చేసి నార్త్ ఈస్ట్ మాన్సూన్, దీన్ని వింటర్ మాన్సూన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య. సో ఈశాన్య ఋతుపవనాలు అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే చూడండి, ఇక్కడ ఐఎండీ ఏం చెప్పిందంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి జూలై జూన్లో వచ్చేది ఏంటి, నా సౌత్ వెస్ట్ మాన్సూన్ అనమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు కేరళ నుంచి వస్తాయి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈసారి ప్రిడిక్షన్ అంటే మాన్సూన్స్ అనేవి చాలా తక్కువ ఉండొచ్చు, ఋతుపవనాలు తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి ఈ ఐఎండీ అంటే ఏంటి అసలు, ఇది న్యూస్లో ఉందన్నమాట. ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అసలు ఐఎండీ అనేది ఏజెన్సీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది ఏ మినిస్ట్రీకి సంబంధించిందంటే ఐఎండీ అనేది ఎర్త్ సైన్సెస్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి అదే సంబంధించినటువంటి ఆర్గనైజేషను. సో ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ మెటలాజికల్ అబ్జర్వేషన్స్, వెదరింగ్ ఫోర్కాస్టింగ్ అండ్ ది సిస్మాలజీ. మన ఇండియాలో మెటలాజికల్ అబ్జర్వేషన్స్ అనమాట, ఏదైనా వెదర్కి సంబంధించింది కావచ్చు, తర్వాత వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే ముందుగానే ఎప్పుడు వర్షం వస్తుంది ఇవన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటుంది మనకి. సో ఐఎండీ అనేది ఇట్లాంటివి చెప్తూ ఉంటుంది. తర్వాత ఆరెంజ్ అలర్ట్ ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది, రెడ్ అలర్ట్ అట్లాంటివి. తర్వాత సెస్మాలజీ ఏదైనా భూకంపాలకి సంబంధించి, ఎర్త్క్వేక్కి సంబంధించి కూడా ఇది ఇస్తూ ఉంటుంది అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎప్పుడైనా స్టడీ ఆఫ్ వెదర్ అనమాట. సో మెటరాలజీ అంటే స్టడీ ఆఫ్ వెదర్ని ఏమంటారంటే మెటరాలజీ అని చెప్పేసి పిలుస్తారు. క్లైమటాలజీ అంటే స్టడీ ఆఫ్ క్లైమేట్. సో క్లైమటాలజీ అంటే స్టడీ ఆఫ్ క్లైమేట్. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. సో స్టడీ ఆఫ్ క్లైమేట్ అంటే క్లైమటాలజీ, స్టడీ ఆఫ్ వెదర్ వచ్చేసి మెటరాలజీ అనమాట. ఇది వెదర్కి సంబంధించింది కాబట్టి సో ఇక్కడ మెటరాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పింది అనమాట. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద ఉంటుంది. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది 6 రీజనల్ స్పెషలైజ్డ్ మెటలాజికల్ సెంటర్స్ ఆఫ్ ది వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్. సో WMO ఉంది కదా, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, దీని కింద పనిచేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా కంట్రీ తరపున ఇది ఉంటుంది. ప్రపంచంలో మనకి గ్లోబల్ అంతా కలిపి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఐఎండీ రిలీజెస్ ది లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఇన్ ది 2 స్టేజెస్ ఇన్ ది ఏప్రిల్ అండ్ జూన్. సో మనకి ఏప్రిల్లో కావచ్చు, జూన్లో ఇట్లాంటి ఫోర్కాస్టర్స్ అంటే ముందుగానే ప్రిడిక్షన్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈసారి ఎందుకు ఋతుపవనాలు ఎందుకు తక్కువగా ఉంటాయంటే ఇది రీజన్ అనమాట. సో ఎల్నినో తెలుసు కదా మీకు, ఎల్నినో ఇస్ ద కీ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రిలేటివ్ లెస్ రెయిన్ఫాల్ ఇన్ దిస్ ఇయర్. సో 2023లో లెస్ రెయిన్ఫాల్ రావడానికి మేజర్గా రీజన్ వచ్చేసి ఏంటంటే ఎల్నినో అని చెప్పేసి చెప్తున్నారు 2023 సంవత్సరానికి. ఎల్నినో అంటే ఏంటంటే మనకి పసిఫిక్ ఓషన్ ఉంది కదా, సో పసిఫిక్ ఓషన్, ఈక్వెటోరియల్ పసిఫిక్ ఓషన్లో అంటే మనకి ఆస్ట్రేలియా ఉంది, ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియా ఉందనుకోండి, ఇది ఆస్ట్రేలియా. సో ఇక్కడ వచ్చేసి మనకి సౌత్ అమెరికా ఉందనుకోండి, ఇది సౌత్ అమెరికా. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ఇట్లా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎల్నినో అనమాట, ఇలా ఎల్నినో జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే వామ్ వాటర్, ఇక్కడంతా వామ్ వాటర్ ఫామ్ అయిపోయి ఇట్ కెన్ అఫెక్ట్ వెదర్ ఫ్యాక్టర్స్ ఇన్ ది వరల్డ్ వైడ్. ఇండియా ఎల్నినో లింక్ టు డైరెక్ట్ కండిషన్స్ రెడ్యూస్ రెయిన్ఫాల్. ఇక్కడ ఎల్నినో ఏర్పడిందంటే ఖచ్చితంగా ఇక్కడంతా ఎల్నినో ఏర్పడిందంటే ఇక్కడ మనకి ఇండోనేషియా, ఇండియా ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ. సో ఇండియా ఇవన్నీ ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా వామ్ టెంపరేచర్ ఏర్పడి మాన్సూన్ అనేది దెబ్బతింటుంది అనమాట. రెయిన్ఫాల్ అనేది ఈ రీజన్ మొత్తం కూడా సో ఎల్నినో ఇయర్లో దెబ్బతింటుంది అనమాట. కాబట్టి సో ఎల్నినో రావడం వల్ల వర్షాలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి, మాన్సూన్స్ తగ్గిపోతాయి, తర్వాత మనకి ఉష్ణోగ్రత పెరిగిపోద్ది అనమాట. అందుకే మనకి ఈ సంవత్సరం వేసవికాలం అనేది ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రత చూడండి, వేడి అనేది చాలా ఎక్కువగా ఉంది టెంపరేచర్. సో ఎల్నినో ఉంటాయి. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చేసి లానినో. సో లానినో అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. సో లానినో వచ్చేసి ఏంటంటే ఎల్నినోకి ఆపోజిట్గా ఉంటుంది. లానినో వల్ల మనకి వర్షాలు కూడా బాగానే పడతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది 2023 అనేది ఎల్నినో ఇయర్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకదాన్ని అయితే లాంచ్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్. అదేంటో చూద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచెస్ ది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఆన్ ది చైనా బోర్డర్ ఇన్ ది అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చైనా బోర్డర్కి దగ్గరగా ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బోర్డర్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు చైనా అనేది ఏం చేస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ అని మా భూభాగము
మాకు సంబంధించింది అది సదరన్ టిబెట్ అని చెప్పేసి వాళ్ళు పిలుస్తున్నారు, దక్షిణ టిబెట్ అని చెప్పేసి వాళ్ళ మ్యాప్లో చూపించుకుంటున్నారు ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్ని. సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం 11 ప్లేసెస్కి రీసెంట్గా నేమ్స్ కూడా పెట్టారనమాట. సో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్స్ 2022-23, 25-26 ఈ ఇయర్స్లో అనమాట. సో 2022 నుంచి 23 వరకు, 25 నుంచి 26 వరకు ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట ఈ విలేజ్ వైబ్రెంట్ ప్రోగ్రామ్. ద ప్రోగ్రామ్ విల్ ప్రొవైడ్ ఫండ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రియేషన్ ఆఫ్ livelihood opportunities in the 19 districts and 46 border blocks of the 4 states and the 1 UT along with the northern land border of the country. సో మనకి నార్థన్ ల్యాండ్ బోర్డర్ ఉంది కదా, అక్కడి నుంచి మొత్తం టిబెట్ దగ్గర నుంచి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోని టిబెట్ దగ్గర నుంచి సో మొత్తం సిక్కిం కావచ్చు ఇలా అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా తీసుకొస్తూ ఉన్నారనమాట. సో ఈ ప్రాంతం అంతా కూడా తీసుకొస్తూ ఉన్నారు, ఈ రీజన్ అంతా కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తే మొత్తం 19 జిల్లాలో తీసుకొస్తున్నారు, 16 బోర్డర్ బ్లాక్స్ అంటే మొత్తం 4 స్టేట్ ఒక యూటీలో తీసుకొస్తున్నారు. అవి ఏవేంటి అంటే స్టేట్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్. సో చూడండి అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, తర్వాత సిక్కిం ఒకటి, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ 4, ఇక్కడ వచ్చేసి 4, ఇది ఒకటి యూటీ అనమాట. లద్దాఖ్ వచ్చేసి ఒక యూటీ. మొత్తం 4 స్టేట్స్ ఒక యూటీలో అయితే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తున్నారు, అంటే చైనా బోర్డర్కి దగ్గరగా దానిలో తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మనం ఇంకా చూస్తే ఆ రోడ్డు కనెక్టివిటీ మేజర్గా ఈ విలేజ్ వైబ్రెంట్ ప్రోగ్రాంలో ఎలాంటివి డెవలప్ చేస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ రోడ్ కనెక్టివిటీ ఒకటి, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇంక్లూడింగ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ కూడా డెవలప్ చేస్తారు. తర్వాత మొబైల్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వెల్నెస్ సెంటర్, ఇవన్నీ ఇక్కడ కోట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ అయితే తీసుకొస్తారు. రోడ్ కనెక్టివిటీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీలో సోలార్ విండ్ ఎనర్జీ కావచ్చు, మొబైల్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా తీసుకొస్తారు. తర్వాత వైబ్రెంట్ విలేజ్ యాక్షన్ ప్లాన్ విల్ బి క్రియేటెడ్ బై ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ గ్రామ్ పంచాయత్. సో 100% సాచురేషన్ ఆఫ్ ది సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ విల్ బి ఎన్ష్యూర్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 100% ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి. అయితే ఇవి జిల్లాల్లో స్టార్ట్ చేశారు కాబట్టి ఈ జిల్లాల్లో సో మొత్తం కూడా ఈ జిల్లాలో ఎవరెవరో దీన్ని నడుపుతారంటే సో ఈ జిల్లాలో వచ్చి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ కదా, వాళ్ళు గ్రామ పంచాయతీతో కొలాబరేషన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి భారత్ గౌరవ్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది, ఇదేంటో చూద్దాం. సో ద ఇండియన్ రైల్వేస్, ఇది రైల్వేకి సంబంధించింది ఇలా ఉంది చూడండి. ద ఇండియన్ రైల్వేస్ అనౌన్స్డ్ రీసెంట్లీ దట్ ఇట్ విల్ ఆపరేట్ టూరిస్ట్ ట్రైన్ టు కాశ్మీర్ వ్యాలీ అండర్ ది భారత్ గౌరవ్ స్కీమ్. సో ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారంటే టూరిస్ట్ వ్యాలీ అనమాట, టూరిస్ట్ డెస్టినేషన్గా ఒక ట్రైన్ తీసుకొస్తున్నారు. మామూలుగా మనకు భారతదేశంలో ప్యాసింజర్ ట్రైన్స్ ఉన్నాయి, గూడ్స్ ట్రైన్స్ ఉన్నాయి, కానీ ఇలా టూరిస్ట్ ట్రైన్స్ అనేవి లేవన్నమాట. సో మొట్టమొదటిసారి అయితే ఇండియన్ రైల్వేస్ ఇలా టూరిస్ట్ ట్రైన్స్ అనేవి తీసుకొస్తున్నాయి. ఎక్కడంటే కాశ్మీర్ వ్యాలీలో, సో జమ్మూ అండ్ కాశ్మీర్లోని కాశ్మీర్ వ్యాలీలో ఈ టూరిస్ట్ ట్రైన్స్ అనే దాన్ని తీసుకొస్తున్నాయి అనమాట. సో ఇండియన్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ లాంచ్డ్ ది ఆపరేషన్ ఆఫ్ ది థీమ్ బేస్డ్ భారత్ గౌరవ్ ట్రైన్ ఇన్ ది 2021 2021 సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించి తీసుకొచ్చారు. ఇప్పుడైతే బాగా ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో 2021లో ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చారు అనమాట. భారత్ గౌరవ్ స్కీమ్ అనేది టూరిస్టు ట్రైన్కి సంబంధించింది. సో ఇట్ వాజ్ అనౌన్స్డ్ అన్నది థీమ్ బేస్డ్ టూరిస్టు సర్క్యూట్, అంటే రీజన్స్ ఉంటాయి కదా, సో రీజన్స్ అంటే కలుపుకుంటూ ఈ ట్రైన్ అనేది వెళ్తుంది అనమాట. టూరిస్ట్ డెస్టినేషన్స్ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ వెళ్తుంది ఏది ఈ ట్రైన్ అనేది, అంటే అన్ని లొకేషన్స్ని కలుపుకుంటూ పోతుంది. దీస్ ట్రైన్స్ విల్ రన్ బై బోత్ ప్రైవేట్ ప్లేయర్స్ అండ్ ది ఐఆర్సీటీసీ. సో గవర్నమెంట్కి సంబంధించిన, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి సంబంధించిన ఐఆర్సీటీసీ అయితేనేమి, ప్రైవేట్ ప్లేయర్స్ ప్రైవేట్ కంపెనీస్ కూడా కొన్ని కొలాబరేట్ అయ్యి ఇద్దరు, ప్రభుత్వము గవర్నమెంట్ రెండు, ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు కదా, సో ఇట్లా పీపీపీ మోడల్లో ఇద్దరు కనెక్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకొస్తున్నారన్నమాట. సో తర్వాత దీనికి సంబంధించి ఇంకా చూడండి, అండర్ ది స్కీమ్ నౌ ట్రైన్స్ హ్యావ్ బీన్ థర్డ్ సెగ్మెంట్ ఫర్ ది టూరిజం. సో ఇది ఒక థర్డ్ సెగ్మెంట్ లాగా తీసుకొచ్చారు రైల్వేస్లో. ఇప్పటివరకు మనకి రైల్వేస్ ఎలా ఉన్నాయి చూడండి, టిల్ నౌ ఇప్పటివరకు రైల్వేస్ ప్యాసింజర్ ట్రైన్స్ ఉన్నాయి, మనకి ప్యాసింజర్స్ మనం ప్రయాణిస్తాం కదా, అదొకటి. గూడ్స్ సెగ్మెంట్స్ ఉన్నాయి, సో గూడ్స్ ఉన్నాయి, ప్యాసింజర్స్ ఉన్నాయి. కానీ ఇది థర్డ్ సెగ్మెంట్ కింద టూరిజానికి సంబంధించిన ట్రైన్స్ అనేది థర్డ్ అనమాట. ఒకటి ప్యాసింజర్ ట్రైను, రెండు వచ్చేసి గూడ్స్ ట్రైను, మూడు వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్స్. ఇట్లా రైల్వేస్ని 3 పార్ట్స్లో 3 సెగ్మెంట్స్లో అయితే తీసుకొస్తూ ఉన్నారు. సో దీస్ ట్రైన్స్ ఆర్ నాట్ రెగ్యులర్ ట్రైన్స్ దట్ విల్ రన్ యాజ్ పర్ ది టైం టేబుల్. ఇవి మనకి ప్యాసింజర్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్ లాగా అయితే రన్ అవ్వు అనమాట. సో ఇట్లా రన్ అవ్వు ఇవేంటంటే ఒక సెగ్మెంట్ టైంని బేస్ చేసుకుని వాటి ప్రకారం అయితే రన్ అవుతూ ఉంటాయి. సో ఇట్ విల్ బీ మోర్ ఆన్ ది లైన్స్ ఆఫ్ రామాయణ ఎక్స్ప్రెస్ బీయింగ్ రన్ బై ఐఆర్సీటీసీ. సో మామూలుగా రామాయణ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు, అంటే రామాయణకి సంబంధించిన ప్లేస్ అన్నీ ఉంటాయి కదా, సో కంట్రీలో రామాయణకి సంబంధించిన ప్లేస్ మొత్తాన్ని కూడా ఇది కనెక్ట్ చేసుకుంటూ ఈ ట్రైన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఈ వేలోనే, సో ఇలానే దీన్ని అయితే తీసుకొచ్చారు. సో ఇట్లా టూరిజం సెగ్మెంట్స్ని కూడా ఇండియన్ రైల్వేస్లో అయితే ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో తర్వాత ద ట్రైన్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ది కోయంబత్తూర్. ఈ ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుంది, కోయంబత్తూర్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో వరకు వెళ్తుంది అనమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నీ కూడా చూసుకుంటూ కాశ్మీర్ వ్యాలీ వరకు ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం.
సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇదు మిష్మిస్ అండ్ ది దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి న్యూస్లో ఉన్నాయి, ఏదంటే చూద్దాం. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, సో ఎన్టీసీఏ ఉంది కదా, ఎన్టీసీఏ అనౌన్స్డ్ దట్ ది దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ది అరుణాచల్ ప్రదేశ్ వుడ్ సూన్ బి నోటిఫైడ్ యాజ్ టైగర్ రిజర్వ్. చూడండి, వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీని టైగర్ రిజర్వ్గా అయితే గుర్తిస్తున్నారనమాట. సో దిస్ మూవ్ హ్యాస్ కాజ్డ్ ది అన్రెస్ట్ అమంగ్ ది ఇదు మిష్మి ట్రైబ్. సో ఫీల్ ద టైగర్ రిజర్వ్ వుడ్ హిండర్ ది యాక్సెస్ టు ఫారెస్ట్. కావాలి ఇక్కడ ఏమంటే మిష్మి అని చెప్పేసి ఒక ట్రైబ్ ఉంటారనమాట. వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ట్రైబల్ గ్రూప్స్ ఈ మిష్మి హిల్స్ అనే దాంట్లో ఉంటారు. మిష్మి హిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా మిష్మి హిల్స్లోనే ఉంటుందన్నమాట. ఈ మిష్మి హిల్స్ ఉండే ట్రైబ్స్ని ఇదు మిష్మి అంటారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మీరు ఈ ప్రాంతానంతా ఫారెస్ట్ అంతా కూడా టైగర్ రిజర్వ్గా చేస్తే మమ్మల్ని బయటకు దోహేస్తారు, మా కల్చర్ పరంగా ఈ రీజన్ పరంగా మేము చాలా ఎమోషనల్గా ఉంటాము, మాకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళైతే గవర్నమెంట్కి విన్నయించుకున్నారు. సో ఇదు మిష్మి ఈజ్ ఏ సబ్ ట్రైబ్ ఆఫ్ ది మిష్మి గ్రూప్. ఆల్రెడీ మిష్మి ట్రైబ్ ఉంది కదా, ఈ మిష్మి ట్రైబ్కి ఒక సబ్ గ్రూప్ అనమాట. మిష్మి అనేది మేజర్ ట్రైబ్, గుర్తుపెట్టుకోండి. మిష్మి హిల్స్లో ఉన్నటువంటి ట్రైబ్ అనేది మేజర్ గ్రూప్. దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఇదు మిష్మి. సో ఇదు మిష్మి అనేది దీనికి సబ్ గ్రూప్ అనమాట. ఇట్లా వీళ్ళు ఉన్నారనమాట ఈ దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో. దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ వీళ్ళు ఉన్నారు. సో నైబరింగ్ ది టిబెట్కి దగ్గరగా ఉంటారు. ప్రైమర్లీ లివింగ్ ది మిష్మి హిల్స్ ఇన్ ది బోర్డర్ టిబెట్. ఈ మిష్మి హిల్స్ ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో ఈ ట్రైబల్ గ్రూప్స్ టిబెట్ బోర్డర్కి దగ్గరగా అయితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉంటారు. సో తర్వాత దీనికి సంబంధించి చూడండి, దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ఇండియా. ఓకే, ఇది క్లియర్ కదా, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ద శాంచురీ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది దిబాంగ్ రివర్. సో దిబాంగ్ రివర్ ఉంది కదా, సో విచ్ ఫ్లోస్ త్రూ ఇట్. సో దిబాంగ్ రివర్ పేరు మీదుగా దానికి దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ బయోడైవర్సిటీ హాట్ స్పాట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ ఇండియా అండ్ ఎండమిక్ ఏరియా. మనకి ఈస్టర్న్ హిమాలయస్ ఉన్నాయి కదా, సో తూర్పు హిమాలయస్ ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్ స్పాట్లో ఇది కూడా పార్ట్ అనమాట. బయోడైవర్సిటీ హాట్ స్పాట్ అంటే ఏంటంటే అక్కడ ఎక్కువ జంతు జాతులు, వృక్ష జాతులు ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయి, అలానే చనిపోతూ ఉంటాయి, అంతరించిపోతూ ఉంటాయి. అంటే ఒక హాట్ స్పాట్ అనమాట. కొత్త అన్నీ ఎక్కడే ఉద్భవిస్తూ ఉంటాయి. సో దాని వచ్చేసి హాట్ స్పాట్ అంటారు. మన ఇండియాలో హాట్ స్పాట్ వచ్చేసి హిమాలయస్ కావచ్చు. హిమాలయస్ అనేవి హాట్ స్పాట్, వెస్టర్న్ ఘాట్స్ అనేవి కూడా హాట్ స్పాట్, తర్వాత అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా హాట్ స్పాట్స్ కింద ఉంటాయి. ఇప్పుడు మనకి ఈస్టర్న్ హిమాలయస్ కూడా హాట్ స్పాట్స్, మొత్తం 4 హాట్ స్పాట్స్ వరకు మన ఇండియాలో ఉంటాయి. ఇవన్నీ కూడా క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టేటు ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో దీని ప్రకారం ఏ స్టేట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది పవర్ ఎవరు రిలీజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ది పవర్ అండ్ రినబుల్ ఎనర్జీ మినిస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్డ్ ది రిపోర్ట్ ఆఫ్ ది స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ని న్యూఢిల్లీలో అయితే ఈయన రిలీజ్ చేస్తారనమాట. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో బీఈ ఉంది కదా, మన భారతదేశంలో ఉన్నటువంటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు రిలీజ్ చేశారు ఇన్ అసోసియేషన్ విత్ ది అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ. సో AEEE ఉంటుంది అనమాట. వాళ్ళు ఏమంటారంటే అసోసియేషన్ అలయన్స్ ఫర్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ ఎకానమీ వాళ్ళు అయితే ద్వారా రిలీజ్ చేశారు. సో ఈ రిపోర్ట్ ద్వారా అప్డేట్ ఫ్రేమ్వర్క్ అయితే 50 ఇండికేటర్స్ అయితే తీసుకున్నారన్నమాట. సో అలైన్డ్ విత్ ది నేషనల్ ప్రియారిటీస్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్ ఇండికేటర్స్ దట్ హావ్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ ది ఇయర్ టు ట్రాక్ అవుట్కమ్స్ ఇంపాక్ట్ స్టేట్ లెవెల్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇందులో మొత్తం 50 ఇండికేటర్స్ తీసుకున్నారు. ఎనర్జీ పరంగా అంటే పవర్ సెక్టర్ కావచ్చు, వీటంటి పరంగా వాళ్ళు 50 ఇండికేటర్స్ని తీసుకొని వాటిని క్యాలిక్యులేట్ చేసి ఆ స్టేట్స్ ఏవి బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఏవి ఎలా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఈ రిపోర్ట్లో క్లారిటీగా చూద్దాం, కీ హైలైట్స్ చూద్దాం ఈ రిపోర్ట్కి సంబంధించి. మొత్తం 5 స్టేట్లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ అండ్ తెలంగాణ ఆర్ ఇన్ ది ఫ్రంట్ రన్నర్ కేటగిరీ. సో ఫ్రంట్ రన్నర్ స్టేట్స్ అనమాట. అంటే 60 కంటే ఎక్కువ పాయింట్స్ ఇవి సాధించాయి. తర్వాత 4 స్టేట్స్ అస్సాం, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్ ఇవి అచీవర్ కేటగిరీ అనమాట. 50 to 60 పాయింట్స్ వరకు ఇవి సాధించాయి. సో తర్వాత ఫర్దర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అస్సాం, చండీగఢ్ ది టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ ది రెస్పెక్టివ్ గ్రూప్స్. సో ఈ గ్రూప్లో పోల్చుకుంటే ఇక్కడ వచ్చేసి టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఏమున్నాయంటే కర్ణాటక ఫస్ట్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత అస్సాము, చండీగఢ్ అయితే టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్లో అయితే ఉన్నాయన్నమాట ఈ ఎనర్జీ ఇండెక్స్లో. తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ షోడ్ ది మోస్ట్ ఇంప్రూవ్మెంట్ సిన్స్ లాస్ట్ ఇండెక్స్. సో మనకి ఇండియా మొత్తం మీద సో అక్రాస్ ఇండియాలో ఏవైనా స్టేట్స్ లాస్ట్ ఇండెక్స్ కంటే ఇప్పుడు మంచిగా ఇంప్రూవ్ అయ్యాయి అనుకుంటే అవి 2 తెలుగు స్టేట్సే ఉన్నాయి. ఒకటి తెలంగాణ ఉంది, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ అనేవి బెస్ట్ పెర్ఫార్మ్ చేశాయి అనమాట. లాస్ట్ ఇండెక్స్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవి చేశాయి అనమాట. ఇది దీనికి సంబంధించిన రిపోర్టు క్లారిటీగా నోట్ చేసి పెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నేను కాన్సెప్టువల్ నాలెడ్జ్, ఫ్యాక్ట్స్ అన్ని తీసుకొని మీకు క్లారిటీగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని పోటీ పరీక్షలకి మీకు నీట్గా హెల్ప్ అవుతారు అనమాట. సో ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.